నమస్తే మిత్రులారా, నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. ఒక సామెత ఉంటుంది కదా, పాములు పడతాడు పాము కాటికే పోయిండు అని చెప్పేసి. సేమ్ అట్లనే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గత బీఆర్ఎస్ హయాంలో కట్టినటువంటి కొన్ని ప్రాజెక్టుల మీద వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు, ఆ ఆరోపణలు బేస్ చేసుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక అవే ప్రాజెక్టుల లోపల ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఏ అబద్ధాలు ప్రచారం చేసి ఏ అబద్ధాలతోటి రాజకీయ పబ్బం గడుపుకొని ప్రజలను మభ్యపెట్టి రాజకీయంగా లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసిర్రో ఇవాళ అవే ప్రాజెక్టులు ఆయా పార్టీలకు ఉరితాల లెక్క మారుతూ ఉన్నాయి. ఆయా ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తూ ఉన్నాయి. ఆ ప్రభుత్వాల దున్నపోతు మీద వానబడేటటువంటి వ్యవహారాన్ని కళ్ళగట్టినట్టు చూపిస్తూ ఉన్నాయి. ఇవాళ జూరాల ప్రాజెక్టు వ్యవహారం ఒకటి బయటపడ్డది. ఇప్పటికే కృష్ణాలో గోదావరిలో వరద పెరుగుతూ ఉంది, పై రాష్ట్రాలలో వర్షాలు పడుతూ ఉన్నాయి, వరద పెరుగుతూ ఉన్నది. జూరాలకు ఫ్లోటింగ్ పెరిగింది, ఇన్ఫ్లో పెరిగింది. ఈ నేపథ్యంలో గేట్లకు సంబంధించినటువంటి గేట్లు పైకి రావాలన్నా గేట్లు కిందికి పోవాలన్నా రోప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ గేటును పైకి లాగేటువంటి రోపు, మళ్ళీ దాన్ని వద్దనుకున్నప్పుడు నీళ్ళు నిల్వ ఉంచాలనుకున్నప్పుడు కిందికి దింపాలి. ఆ రోప్ సాయంతోనే చేస్తారు. ఇవాళ దాదాపు 2 గేట్లకు సంబంధించినటువంటి రోపులు తెగిపోయినాయి జూరాల ప్రాజెక్టులో. దాంతోపాటు ఒక 4 గేట్లకు సంబంధించినటువంటి రోపులు లూజ్ అయిపోయినాయి, అవి కూడా తెగిపోయేటువంటి ప్రమాదపు అంచులో ఉన్నాయి. మరి ఆ రోప్ తెగిపోతే ఆ గేట్లు పైకి పోతే కిందికి రావు, కిందికి పోతే పైకి రావు. మరి దానివల్ల ఏం ప్రమాదం ఉన్నది, ఏం ప్రమాదం పొంచి ఉన్నది? ఎండాకాలం అంతా ఉట్టిగానే ఉంటాయి అవి, ఏ నీళ్లు రావు, ఏమి ఉండవు. అప్పుడు ఎందుకు దీన్ని పర్యవేక్షణ చేసుకోలేదు? నీటిపారుదల శాఖ ఏం చేస్తూ ఉన్నది? ఇప్పుడు ఇవి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. జూరాల ప్రాజెక్టు ప్రమాదం ఉంది, జూరాల ప్రాజెక్టుకు. సో ఇప్పుడు 8వ గేటు 31వ గేటు దానికి సంబంధించినటువంటి రోప్ తెగిపోయింది. రోపు తెగిపోయింది, అవి మధ్యలోకి వచ్చినాయి, గేట్లు తెగిపోయింది అన్నమాట. కొంచెం లేచిన తర్వాత ఒకటి తెగిపోయింది, ఒకటి ఇంకొంచెం పైకి లేచిన తర్వాత ఇంకొక దానికి సంబంధించినటువంటి రోప్ తెగిపోయింది. దీనివల్ల ఏంది, ఇప్పుడు నీళ్లు పోతున్నాయి, కానీ ఎక్కువ ఫ్లోటింగ్ వస్తే ఇంకా పైకి లేపడానికి అవకాశం లేదు. నీళ్లు తక్కువైపోయినాయి అనుకో, మనం వాటర్ నిలుపుకోవడానికి కిందికి పంపించడానికి కూడా అవకాశం ఉండదు. దానితో పాటు 12వ గేటు, 16వ గేటు, 24వ గేటు, 26వ గేటు, ఈ గేట్ సంబంధించినటువంటి రోపులు లూజ్ అయిపోయినాయి. ఆ వైర్లు కూడా, ఆ రోప్ కూడా లూజ్ అయింది. అది కూడా ఇప్పుడు ప్రమాదంలో పొంచి ఉన్నది. అది ఉంటాయా ఊడిపోతాయా అర్థం కావట్లేదు. ఇగో ఇట్లా ఉన్నది మన రాష్ట్ర ప్రభుత్వం తీరు. ఓ మీరు ఏం ప్రాజెక్ట్ కట్టిరు కేసీఆర్, నువ్వు కట్టావా? 10 ఏళ్ళల్లో మేమే కాంగ్రెస్ పార్టీ మొత్తం కట్టగట్టి పీకింది, మొత్తం ప్రాజెక్టులన్నీ మేమే కట్టామని చెప్పేసి నిన్నగాక మొన్ననే చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇగో అప్పుడే ఇట్లా అవుతున్నది. ఇది ఒక్కటే కాదు కదా, ఇక ఒకసారి ఆ విజువల్ చూపించడాక మొత్తం చరిత్ర చెప్తా. ఇక చూడండి, ఇగో 8వ గేట్, ఇగో 8వ గేట్ ఇది. ఇగో ఈ రోప్ చూడు, ఇగో తెగిపోయి ఏలాడుతుంటుంది చూడు. ఇగో ఇది తెగిపోయింది, తెగిపోయి ఏలాడుతున్నది. ఇగో తెగిపోయింది చూడండి, అగో రెండు తెగిపోయినాయి అవి. ఇది 8వ గేట్ పరిస్థితి. చూడండి, ఇంకా క్లోజ్లో చూడండి. అస్సలు ఆ సోయి ఉంటే కదా వీళ్ళకి, ఈ ప్రభుత్వానికి ఆ సోయి ఉంటే కదా. ఇంకో ఇట్లా తెగి ఏలాడబడతా ఉన్నాయి ఇవి, ఇది తెగి ఏలాడబడతా ఉన్నది. ఇంకొకటి ఇది కూడా చూడండి, ఇంకో ఇవి కూడా కొన్ని లూజ్ అయినాయి, కొన్ని తెగి ఏలాడబడతా ఉన్నాయి. ఇంకో 31వ గేట్, ఇది కూడా చూడండి. ఇంకో ఇవి కూడా తెగిపోయినాయి చూడండి. ఇంకో తెగిపోయి వేలాడబడతా ఉన్నాయి. మరి ఈ ప్రభుత్వము ఏం చేస్తున్నట్టు? ఇగో వాటర్ పోతున్నాయి కిందికి. ఇంకా పూర్తి స్థాయిలో అది కాలే, 1 సైడ్ తెగింది, 1 సైడ్ ఏమో మంచిగా ఉన్నట్టున్నది. చూడండి, ఇది పరిస్థితి. ఇట్లా వాటర్ ఇప్పుడు పోతున్నాయి, ఫ్లో తగ్గిందనుకో ఆపుకోలేము, లేదా వాటర్ ఇంకా ఎక్కువ వరిగింది, ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎక్కువ వదిలిపెట్టాలి అనుకున్నప్పుడు దాన్ని ఇంకా పైకి లేపలేము, అది మధ్యలో ఆగిపోయినాయి. ఒకవేళ అట్లనే ఉంటే ఎక్కువ వరద వచ్చిందంటే ఆ గేట్లు కూడా కొట్టుకుపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. దానివల్ల ప్రాజెక్టు కూడా ప్రమాదం ఉంటుంది. అసలు ఏం చేస్తుర్రు?
ఏం చేస్తుంది ఇరిగేషన్ శాఖ? ఏం చేస్తుంది? నిద్రపోతుందా? ముఖ్యమంత్రి గారు ఇంత పొడుగు మాటలు మాట్లాడతారు కదా, 24 గంటలు మేము పనిచేస్తున్నాం అంటారు కదా. వీళ్ళ హయాంలో వీళ్ళు వచ్చిన తర్వాత చూడండి, వీళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ సుంకిశాల గోడ కూలిపోయిందా? వీళ్ళు అధికారంలోకి వచ్చినాక సుంకిశాల కూలిపోయిందా? వట్టెం పంపు మునిగిపోయిందా? దాని తర్వాత ఎస్ఎల్బిసి మొత్తానికే కూలిపోయిందా? అది అలా కూలిపోయి 8 మంది చనిపోయారు కదా అందులో. దాని తర్వాత ఇప్పుడు ఇది ఇంకోటి పెద్దవాగు గండివాడి కొట్టుకపోయిందా? దాదాపు 11 ఊర్లు మునిగినాయి అలా. అదైపోయిందా? ఇప్పుడు జూరాల, మీరు ఇప్పుడు జూరాల. ఇది మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. నిర్వహణలో కనీసం దాని మీద సోయి లేకపోవడం, సుంకిశాల గోడ ఊలిపోతే ఆ గోడ కట్టినటువంటి కృష్ణారెడ్డికే మళ్ళా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇచ్చిండు. దాని మీద కనీసం మాట్లాడతారు, ఎక్కడ మాట్లాడుతుంది? మీడియా వార్తలు రాయదు, ముఖ్యమంత్రి గారు మాట్లాడరు, ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడాడు, ఏది మాట్లాడాడు. రెండో కంటికి తెలవకుండా పనులు చేయించుకుంటున్నారు. సుంకిశాల గోడది వట్టెం పంపుదంటే సరే, తర్వాత నీళ్లు డ్రై అయిపోయింది, ఓకే అయిపోయింది. ఎస్ఎల్బిసి ఎంత ఫెయిల్యూర్ అది. ముందు ప్రమాదం ఉందని హెచ్చరించినా కానీ సైంటిస్టులు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి, మా జ్యూస్ మంత్రి గారు ఎగేసుకొని ఊరికి మేము సంవత్సరంలో అయిపోగొట్టేస్తాం, అవతల నుంచి నీళ్ళు తీసుకపోతాం, ఇంకా మీరే ఉన్నారు అంత పెద్ద మోతవారులు. గతంలో ఉన్నటువంటి పాలకులకు ఆ సోయి లేదు. ఉరికిర్రు ఎగేసుకొని వెనక ముంగలు చూసుకోకుండా పోయి అలా దాన్ని ఊలబెట్టి 8 మంది పానాలు తీసిరు. అట్లనే ఆ బోరింగ్ మిషన్ కూడా అందులోనే అది అయిపోయింది. ఇప్పుడు ఆ మిషన్ వెళ్ళదు బయటికి, ఆ పూడిక తీస్తే ఆ పరిస్థితి లేదు, మొత్తం వాటర్ వస్తూ ఉన్నది. ఇప్పుడు ఎస్ఎల్బిసి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు అది నడుస్తుందా నడవదా? ఇంక ఇప్పుడు ఏమంటారు, బయటికి వెళ్ళి కొట్టుకురావాలి, సొరంగం బయటికి వెళ్ళి కాలువలు తీయాలని చెప్తా ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక అది అయిపోయినట్టే. ఇక మనం ఈ 3 ఏళ్ళు దాని గురించి మొత్తానికే పక్కన పడేసేయాలి. ఇది అయిపోయిందా? ఇక పెద్దవాగు నిర్వహణ సరిగ్గా వీళ్ళకి సోయి లేక వరదొచ్చి గండివాడి కొట్టుకపోయిన. ఇప్పుడు జూరాల ఈ సంవత్సర కాలం పాటు ఏం చేసిరండి మీరు? ఎండాకాలం అంతా ఏం చేసిరు చూసుకోవాలి కదా. వానాకాలం స్టార్ట్ అయిన స్టార్టింగ్లోనే మీరు అన్ని టెస్ట్ చేసుకోవాలి, అవేవి లేవు. ఇప్పుడు ఆ రోపులు తెగిపోయినాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు డ్యామేజ్ అయ్యి ఏమన్నా అడిట్ అయితే ఏంది పరిస్థితి? సో కాబట్టి చెప్పినా కదా, కాళేశ్వరం ప్రాజెక్టు మీద, మల్లన్న సాగర్ మీద పడేసేటువంటి వీళ్ళందరికీ అయ్యే ప్రాజెక్టుల రూపంలో దేవుని శాపంతో ఇటు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళకి నిర్వహణ సోయి లేదు, ఏది కూడా లేదు. కేవలం రాజకీయం మాత్రమే ఉంది రేవంత్ రెడ్డికి. అది ఏ వేదికైనా సరే రాజకీయం మాత్రమే. అడ్మినిస్ట్రేషన్ మీద పట్టుంటే ఇట్లాంటివి జరగదు. వర్షాకాలం వస్తుందంటే ఎంత అలర్ట్గా ఉండాలి, ప్రాజెక్టులకు సంబంధించి కానీ, రైతులకు సంబంధించి కానీ, అన్ని రకాలుగా. ఎండాకాలం వస్తుందంటే తాగునీటి కోసం ప్రయత్నాలు చేయాలి, ఎక్కడ సమీక్షలు చేసి ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. వానాకాలం వస్తుందంటే అంతా రైతులకు సంబంధించినటువంటి వ్యవహారము, పెట్టుబడి కానీ, లేకపోతే మందులు కానీ, ఎరువులు కానీ, ఇట్లాంటివి అంతట్టుగా. అలాగనే ప్రాజెక్టుల నిర్వహణ, ఏ ప్రాజెక్టు ఎట్ట ఉన్నది పరిస్థితి, దాని పరిస్థితి ఏంది, ఇవన్నీ కూడా సమీక్ష చేసుకొని చూసుకోవాలి. ఆ జిల్లా మంత్రులు అలర్ట్ చేయాలి, సమీక్షలు పెట్టాలి, ఇవన్నీ చేయాలి. అవన్నీ ఏవీ లేవు. వానాకాలం రాని ఎండాకాలం ఆ ప్యాలెస్ల నుంచి బయటికి వెళ్ళేది లేదు, సమీక్షలు పెట్టేది లేదు. ఏమన్నా అంటే పోయి పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చోవాలి, మాట్లాడాలి, ఎవరి మీద కేసు పెడదాం, ఎట్లా కేసు పెడదాం, ఒకంది అయిపోయాను ఒకంది ఎట్లా, కొన్ని రోజులు ఏసీబీ, కొన్ని రోజులు అది, కొన్ని రోజులు కమిషను, ఇది అది అని చెప్పేసి టైంపాస్ ముచ్చట్లు చేయాలి. ఇంతకు మించి ఇంకొకటి ఏం అనిపిస్తలేదు. ఇలా నిర్లక్ష్యం కారణంగానే ఈ జూరాలకు మాత్రం ఈ గతి పట్టింది. థ్యాంక్ యూ వెరీ మచ్.